దేవుడు తన ఉద్దేశ ప్రకారం, తన చిత్త ప్రకారం నన్ను 99లో ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు. అక్కడ నాకు ఆధ్యాత్మిక తర్ఫీదు ఇవ్వడానికి, అనేక విషయాలు నేర్పించడానికి నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక ఫ్రెండ్తో ఉండేవాడిని. అతని పేరు రిచర్డ్. అతను నా పట్ల దయతలచి తన ఇంట్లోనే నన్ను ఉండనిచ్చాడు. ఆ ఇంట్లోనే ఉండేవాడిని, అతనితో పాటే ఉండేవాడిని, తినేవాడిని, ఆ పరిచర్య కోసం వెళ్తూ ఉండేవాడిని. అతనికి టెన్నిస్ బాగా వచ్చు, టెన్నిస్ బాగా ఆడేవాడు. నన్ను ఒకరోజు అడిగాడు, వస్తావా టెన్నిస్ ఆడతావా అని చెప్పి అడిగాడు. నేను అన్నాను, టెన్నిస్ నేను ఎప్పుడు ఆడలేదు, టెన్నిస్ నాకు రాదు అని చెప్పన్నా. అని అంటే, రాకపోతే నేను నేర్పిస్తారా అని చెప్పి అన్నాడు. నన్ను టెన్నిస్ కోర్టుకి తీసుకెళ్ళాడు. టెన్నిస్ కోర్టు తీసుకెళ్ళినప్పుడు సాధారణంగా షటిల్ బ్యాడ్మింటన్, అలాగే బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని కనుక ఎంతో కొంత బ్యాట్ పట్టుకోవడం, ఆ బ్యాట్తో బాల్ను కొట్టడం అనేది నాకు అలవాటు. కాబట్టి అతను ఆడుతున్నప్పుడు త్వరగా నేను నేర్చుకునే ప్రయత్నం చేశాను. నేను తిరిగి ఆడుతున్నప్పుడు అతను గేమ్ అయిపోయిన తర్వాత వచ్చేమన్నాడు తెలుసా, ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అన్నాడు. ఏం అబద్ధం చెప్పాను నీకు అని చెప్పంటే, నాకు టెన్నిస్ రాదన్నావు కదా, ఇంత చక్కగా నువ్వు ఆడుతున్నావు అంటే నీకు ముందే టెన్నిస్ వచ్చు, నీకు రాదని మాత్రం నాకు అబద్ధం చెప్పావు అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, వాస్తవంగా నాకు టెన్నిస్ రాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపల్లో ఒకటేమిటంటే త్వరగా నేర్చుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. సరే, మొదట్లో అతను నన్ను ఓడగొట్టేసేవాడు, ఎందుకంటే అతనే బాగా ఆడేవాడు కాబట్టి ఓడగొట్టేవాడు. ఒకరోజు మేమిద్దరం ఆడుతున్నప్పుడు మరొకడు వచ్చాడు, నేను కూడా ఆడతానన్నాడు. సరే రా ఆడు అని చెప్పానంటే ఆడుతున్నాడు, కానీ సరిగా కొట్టలేకపోతున్నాడు. ట్రై చేస్తున్నాడు కానీ సరిగా కొట్టలేకపోతున్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, మీరిద్దరూ ఓ పక్క ఉండండి, నేను ఒక్కడిని ఓ పక్క ఉంటాను, మీ ఇద్దరూ కలిసి నా మీద ఆడండి అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అలా లెక్క కుదరదు, కానీ ఇతన్ని నువ్వు తీసుకో, మీరిద్దరూ ఆడండి, నేను ఒక్కడినే ఆడతానన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ నన్ను చూసి, నా ఒక్కడితోనే నువ్వు ఆడలేకపోతున్నావు, ఇద్దరితో ఇప్పుడు ఎలాగ ఆడతావు నువ్వు, ఊరుకో, ఓవర్ కాన్ఫిడెన్స్ నీది, మీరిద్దరూ కలిసి ఆడండి అని అంటే నేను చెప్పా, కాదు అతను నీ పక్కన పెట్టుకో, మీరిద్దరూ కలిసి నాతో ఆడండి అంటూ ఒక మాట అన్నా. మీరిద్దరూ కలిసి ఆడితే ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పన్నా. నా ఫ్రెండ్ కోపం వచ్చింది, నేను ఒక్కడిని ఆడుతుంటేనే గెలవలేకపోతున్నావు, నువ్వు ఇద్దరు ఆడితే ఎలా గెలుస్తావు, చూపిస్తే ఎలా గెలుస్తాను. జరిగింది ఏమిటయ్యా అంటే, గేమ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఓడిపోయారు, నేను గెలిచా. ఆ ఫ్రెండ్కి ఏం అర్థం కాల, ఒక్కడిని ఆడితే నేను గెలిచా కదా, మరి ఇద్దరం గెలిస్తే త్వరగా గెలవాలి కదా, సతీష్ కుమార్ ఎలా గెలిచాడు అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగాడు. నీకు ఎలా సాధ్యమైంది గెలవడం అని అంటే, అప్పుడు చెప్పాను, నువ్వు ఒంటరిగా ఆడినట్లయితే ఖచ్చితంగా నువ్వు నా మీద గెలుస్తావు, నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నువ్వు నాకంటే బాగా ఆడతావు కాబట్టి. కానీ నీ పక్కన ఎవరిని పెట్టుకున్నావయ్యా అంటే, ఆడడం సరిగా రానోని పెట్టుకున్నావు. కాబట్టి నా దగ్గరికి బాల్ వచ్చిందంటే చాలు వాడికే కొట్టేవాడిని, వాడేమో బాల్ అటుపక్క వెళ్తా ఉంటే బ్యాట్ ఇటుపక్క అనేవాడు. కాబట్టి పాయింట్లు పోతూ ఉండేవి. నవ్వారు కదా. దీంట్లో సత్యం అని చెప్పండి, పెళ్ళి కాకుండా ఉన్నప్పుడు సహోదరుడా సహోదరి విను, సైతాను గాడితో నీతో పోరాడుతున్నప్పుడు నువ్వు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దేవుడు నీకు తోడుగా ఉంటే. కానీ పెళ్ళైన తర్వాత నువ్వు వివాహం చేసుకోబోతున్న వ్యక్తి లేక చేసుకున్న వ్యక్తి ఆత్మీయురాలు కాదనుకోండి, భర్త ఆత్మీయుడు కాదనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఒకవేళ నువ్వు ఎవరితోనైతే కలిసి ఇప్పుడు గేమ్ ఆడతావు, ఎవరితో గేమ్ ఆడుతున్నావు, నువ్వు సైతాన్తో ఆడుతున్నావు గేమ్. ఎందుకని, వాడే కదా నీతో ఫైట్ చేసేది. అంతకుముందు నువ్వు ఒక్కడవే కాబట్టి నీకున్నటువంటి ఆత్మీయతను బట్టి, నీకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి నువ్వు సైతాన్ని గెలవగలిగేవాడివి. ఇప్పుడు నీవేమో ఆత్మీయురాలు కానటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. సైతాన్ ఏం చేస్తాడు, మీ ఇద్దరూ కలిసి సైతాన్తో గేమ్ ఆడుతున్నప్పుడు, అంటే సైతాన్తో పోరాడుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా, బలహీనమైనటువంటి నీ భార్యను ఆధారం చేసుకొని నిన్ను ఓడించే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసి అవిశ్వాసితో జోడు కట్టడానికి వీల్లేదు, విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.
అదే సమయంలో భార్య భర్త ఇద్దరూ కూడా సమానంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. భార్య బలహీనంగా ఉంటే సైతాను భార్య ద్వారా నిన్ను ఓడిస్తాడు. ఏదైనా తోటలో జరిగింది ఏమిటి? స్త్రీ అయినటువంటి అవ్వ దగ్గరకు వెళ్ళి సైతాను అవ్వను శోధించి అవ్వను లోపరుచుకొని అవ్వ ద్వారా ఏం చేశాడు? ఆదామును కూడా శోధనలోనికి లాక్కొచ్చాడు. అనగా బలహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారానే బలమైన వ్యక్తిని ఓడించే ప్రయత్నం చేస్తాడు. సేమ్ థింగ్ అమ్మ సహోదరులు, మీరు ఆత్మీయంగా బలంగా ఉన్నారనుకోండి, నీ భర్త బలహీనంగా ఉన్నాడంటే నీ భర్త ద్వారానే సైతాన్ ఏం చేస్తాడంటే నిన్ను ఓడించే ప్రయత్నం చేస్తాడు. ఇది సాధారణం. కాబట్టి ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే అటు భర్త ఇటు భార్య ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సహకరిస్తేనే, సమఉజ్జీగా ఉంటేనే కుటుంబం కట్టబడుతుంది. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, యెరూషలేము పట్టణంలో ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళ పట్ల దేవుడు కోరుతుంది ఏమిటి? భద్రత. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరున్నారు? దేవుని బిడ్డలైన మీరుంటున్నారు. దేవుడు కోరుతుంది ఏమిటి? మీ ఇంటి భద్రత. ఆనాడు యెరూషలేము ప్రజలు భద్రతను కోరి దేవుడు ఏం కట్టమన్నాడు? చుట్టూ గోడ కట్టమన్నాడు. అది ఒక నెహమ్యా కట్టేయగలడా? కట్టలేడు. అలాగే నీ ఇంటి చుట్టూ భద్రతను ఏర్పరచుకోవాలంటే తండ్రిగా నీ ఒక్కడి వల్ల, తల్లిగా నీ ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. ఇరువురు కలవాలి, కుటుంబం కలవాలి. కాబట్టి కుటుంబంగా కలిసి కుటుంబాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో నెహెమ్యా తనకు అర్థమైంది ఏమిటంటే, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పనిని ఒక్కడినే చేయలేను. సతీష్ కుమార్ కూడా దేవుడు పని ఇచ్చాడు. ఈ అద్భుతమైనటువంటి దేవుని పనిని, పరిచర్యను సతీష్ కుమార్ ఒక్కడే చేయగలడా? చేయలేడు. కాబట్టి నేను ఎవరిని కలిగి ఉండాలి? నాతో పాటు ప్రయాసపడేటటువంటి సేవకులను, సేవకురాండ్లను నేను పోగేసుకోవాలి, నేను సమకూర్చుకోవాలి. నెహెమ్యా అదే చేశాడు. తను ఒక్కడి వల్లే సాధ్యం కాదు కాబట్టి అదే సమయంలో తాను చేయబోతున్న పని దేవుడిచ్చిన పని గనుక, అది దేవుని పని గనుక, అది తను ఒక్కడే చేయలేడు గనుక తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు. దేవుని పని ఎంత విలువైందో, ఆ పని చేయటం వల్ల ఏ రీతిగా ప్రతి కుటుంబము భద్రపరచబడుతుందో నెహెమ్యా తెలియచేశాడు. అలాగే ఈరోజు సహోదరి సహోదరులు, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన సంఘం, ఈ సంఘం యొక్క క్షేమం, ఈ సంఘం యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మనందరి చేతిలో ఉంది. ఈరోజు తీర్మానం తీసుకుందామా? ప్రభువా, నా ఇంటి చుట్టూ కంచి వేసుకుంటా, ప్రార్థన కంచి వేసుకుంటా, నా కుటుంబాన్ని కాపాడుకుంటా, నా ఇంట్లో 100% అందరూ రక్షించబడి ఉండాలి ప్రభువా, ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీళ్ళైతే అందరం ఎలుగెత్తి ప్రార్థన చేద్దామా? యేసయ్యా కనికరించు ప్రభువా, ఏ ఒక్కరు నీకు దూరం కావడానికి వీలేదయ్యా. అయ్యా, ఏ ఒక్కరు పాపపు కోరల్లో, పాపపు చిక్కుల్లో, పాపపు బంధకాల్లో చిక్కుకోవడానికి వీలేదయ్యా. మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. ఆ బిడ్డలను నాయనా నీకోసం మేము పెంచాలి, నీ వలే వారిని ప్రభువా లోకానికి కనపరచాలి, నిన్ను కనపరిచే వారిగా వారిని పెంచాలి. అటు బాధ్యత మాకు ఇవ్వయ్యా నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మా ప్రాణాత్మ శరీరాలను బలపరచు నాయన. నాయన, మా కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. మా శరీరాల్లో బలాన్ని ఇవ్వండి, ప్రతి బలహీనత నుంచి విడిపించండి. అధికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి, చేసే పనులలో ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఏకాంగులను, సంసారులను చేయండి. గర్భ ఫలము లేని దంపతులకు చక్కని ఫలాన్ని ఇవ్వండి. మా కుటుంబం చుట్టూ నిత్యము కాపుదల, భద్రతను దయచే. దుష్టుడు ఏ కోణంలోనూ నాయన మా కుటుంబాన్ని ముట్టకుండా, మాతో పాటు సేవలో ప్రయాసపడుతున్న వారి కుటుంబాలను ముట్టకుండా మా అందరి చుట్టూ నాయన ప్రత్యేకమైన భద్రతను ఉంచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే
లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.